సినిమా క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ ఇప్పుడు సోషల్ మీడియా ట్రెండ్ సెట్టర్. ఒక్క రేవ్ పార్టీతో ఆమె సోషల్ మీడియాలో ట్రెండింగ్లో కొనసాగుతూ ఉంది. రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేసినప్పటి నుంచి కూడా ఆమె గురించి తెలుసుకునేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. నటి హేమ మొదటి నుంచి రెబలే. ఆమె అనుకున్నదే చెబుతుంది. ఒకప్పుడు కాపుల ఉద్యమం అంటూ రచ్చ చేసిన ఆమె మా ఎన్నికల సమయంలో కూడా సంచలనం సృష్టించింది. సినిమా ఇండస్ట్రీలో ఆమెకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అంతెందుకు, దర్శకుడు పూరి జగన్నాథ్కు ప్రేమ పెళ్లి కూడా హేమ చేతుల మీదగానే జరిగింది. అయితే హేమ వ్యక్తిగత జీవితంలో కూడా ఎన్నో మలుపులున్నాయి. హేమ అసలు పేరు కృష్ణవేణి. 1975లో రాజోల్లో పుట్టింది. ఈ కృష్ణవేణి 7వ తరగతి వరకు చదువుకుంది. అయితే రాజోల్లో ఒకప్పుడు బాగా సినిమా షూటింగ్లు జరిగేవి. ఇక ఆమె పెదనాన్న ఇల్లును కూడా షూటింగ్ ఇచ్చేవారు. ఆమె బాబాయ్ కూడా సినిమా పరిశ్రమలో ఉండేవారు. దీంతో హేమకు సినిమా పరిశ్రమ దగ్గరగా ఉండేది. ఇక దర్శకుడు వంశీకి ఆమె పెదనాన్న చాలా క్లోజ్. వారింట్లోనే బస చేసేవారు. కావాలంటే షూటింగ్ కూడా చేసుకునేవారు. కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ నుంచి లేడీస్ టైలర్ వరకు చాలా సినిమా షూటింగ్లను ఆమె దగ్గర నుంచి చూశారు. ఇవి కాకుండా హీరో కృష్ణ నుంచి సుమన్ వరకు కూడా సినిమా షూటింగ్లను చూస్తూ పెరిగారు ఆమె. అలా సినిమాలు చూసి చిన్నప్పటి నుంచి ఆమె సినిమాలో నటించాలనుకున్నారు. ఆ తర్వాత 16 ఏళ్లకే తాను నటిని కావాలని తన బాబాయ్ ద్వారా కృష్ణవేణి చెన్నై ట్రైన్ ఎక్కేసింది. అయితే కృష్ణవేణి అనే నటి అప్పటికే సినిమాలో ఉండడంతో తన పేరు కొత్తగా ఉండాలని హేమగా మార్చుకుంది. అది కూడా ట్రైన్లోనే. తనకు తానుగా ట్రైన్లో హేమ అని మార్చుకొని చెన్నైలో దిగగానే తన పేరును హేమగా చెప్పుకుందామే. తెలిసిన వారింట్లోనే అద్దెకు ఉండేది. సినిమా వేషాల కోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం రాలేదు. మంచి అందంతో పాటు వాక్చాతుర్యం హేమ సొంతం. తెల్లగా హీరోయిన్లా ఉన్నా కూడా మంచి పాత్రలను ఎంచుకోవాలనే తాపత్రయం చాలా మంది దర్శకులను ఆకట్టుకుంది. ఎందుకంటే పడుచ వయసులో కాస్త అందంగా ఉన్న వారంతా కూడా హీరోయిన్ కావాలని తిరిగేవారు. కానీ హేమ మాత్రం సినిమాల్లో నటించాలనే కసితో ప్రయత్నించింది. అలా సినిమాల్లో ప్రయత్నిస్తూ ఉండగానే చిన్నారి స్నేహం, కొడుకు దిద్దిన కాపురం సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు దొరికాయి. ఆ తర్వాత ఆమె వెనుతిరిగి చూసుకోలేదు. చిన్న పాత్రలైనా కూడా చేసుకుంటూ వెళ్ళిపోయింది. బాలగోపాలుడు, భలే మొగుడు సినిమాల ద్వారా హేమను ఇండస్ట్రీ గుర్తించింది. అప్పుడే రామ్ గోపాల్ వర్మ సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ అంటే ఏకంగా చెన్నై నుంచి హైదరాబాద్కు వచ్చేసింది హేమ. అయితే హీరోయిన్ కాదని శ్రీదేవి ఫ్రెండ్ క్యారెక్టర్ అనడంతో ఆమె నీరు గారిపోయింది. ఆ సినిమాలో శ్రీదేవి తర్వాత ఎవరు ఉండరు, నువ్వు తప్ప, శ్రీదేవి తర్వాత నువ్వే అన్నారట రామ్ గోపాల్ వర్మ. దీంతో శ్రీదేవితో నటించే ఛాన్స్ వచ్చిందని అనుకుంది హేమ. పైగా రామ్ గోపాల్ వర్మ లాంటి టాప్ డైరెక్టర్ మూవీ అని ఖుషి అయిపోయింది. అయితే 3 రోజుల షూటింగ్ తర్వాత హేమను పంపించేశాడు దర్శకుడు వర్మ. ఆ తర్వాత ఆమె చెన్నైలో సినిమాలో నటిస్తూ ఉండగా మళ్ళీ అర్జెంటుగా హైదరాబాద్ రావాలని కోరారు. వస్తాను, కానీ ట్రైన్లో వస్తానందట. కానీ ఆలస్యం అవుతుందన్నారట వర్మ. అంతే, ఏకంగా విమానం టికెట్ బుక్ చేయించి మరీ హేమను హైదరాబాద్ పిలిపించారు. అలా హేమ మొదటిసారి క్షణక్షణ సినిమా ద్వారా ఫ్లైట్ ఎక్కారు. ఇక ఇదే సమయంలో డబ్బు భలే జబ్బు, రౌడీ ఇన్స్పెక్టర్ సినిమా చేస్తున్న సమయంలోనే కెమెరామెన్ సయ్యద్ జాన్ అహ్మద్తో ప్రేమలో పడింది హేమ. ఈ సయ్యద్ జాన్ కెమెరామెన్ మీర్ తమ్ముడు, పూరి దగ్గర పనిచేసేవారు ఆయన కింద అసిస్టెంట్గా చేస్తున్న సమయంలో హేమను ప్రేమిస్తున్నానని చెప్పాడు సయ్యద్. ఆమె కూడా అతని ప్రపోజల్కు ఒప్పుకుంది. ఆ తర్వాత వెంటనే పెళ్లి చేసుకుందామని చెప్పారట సయ్యద్. కానీ హేమకు భయం వేసింది. ఎందుకంటే ఆమె అప్పుడే కెరీర్లో బిజీగా మారుతుంది. పైగా సయ్యద్ మతం వేరు కాబట్టి ఇంట్లో ఒప్పుకోరని భయపడింది. అయితే ఎంకాన్ చదివిన సయ్యద్ కెమెరామెన్ అవుతాడు, లేదంటే మంచి జాబ్ చేస్తాడు కాబట్టి ఫ్యూచర్ గురించి భయపడద్దని ఎవ్వరికీ చెప్పకుండా రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకున్నారు. అప్పటికి ఆమె వయసు కేవలం 18 ఏళ్లు మాత్రమే. అయితే పెళ్లి తర్వాత కూడా ఇంట్లో చెప్పలేదు. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. ఆ తర్వాత ఇద్దరు తమ స్నేహితుల సాయంతో వారి పేరెంట్స్కి విషయం చెప్పారు. మొదట హేమ ఇంట్లో కూడా సయ్యద్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదు. కానీ చివరకు ఒప్పేసుకున్నారు. నాడు హేమకు సినిమాలో నటిస్తే చాలా తక్కువ డబ్బులే వచ్చేవి. మహా అయితే నెలకు 2-3 వేలకు మించి కూడా వచ్చేవి కావు. అయినా కూడా ఖర్చులకు ఆ మాత్రం చాలని ధైర్యం చేసి పెళ్లి చేసుకున్నారు హేమ. అలా ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకుని ఏకంగా కొల్లా కృష్ణవేణి కాస్త కొల్లా హేమ సయ్యద్గా మారిపోయారు. అయితే హేమకు మురారి సినిమా ద్వారా బిగ్ బ్రేక్ వచ్చిందని చెప్పొచ్చు. ఆ మూవీ తర్వాత వరుసగా ప్రతి సినిమాల్లో కనిపించింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే కాకుండా మెల్లిగా కామెడీ పాత్రల్లో కూడా మెప్పించింది. నువ్వు నాకు నచ్చావుతో ఆమె ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. సొంతం, నీ స్నేహం, సింహాద్రి, వసంతం, శ్రీరామదాసు, అదితి, స్టాలిన్, బుజ్జిగాడ్ సహా దాదాపుగా 500 సినిమాల్లో నటించింది. అతడు కూడా బిగ్ బ్రేక్ అని చెప్పొచ్చు. అయితే వివాదాల్లో కూడా హేమ పేరు ఎప్పుడు ఉంటుంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో కూడా చాలా యాక్టివ్గా ఉంది హేమ. అయితే కాపులకు రిజర్వేషన్ల కోసం కూడా ఓపెన్ గానే స్టేట్మెంట్లు ఇచ్చేసింది. కాపు రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న ముద్రగడ పద్మనాభాన్ని పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితిని కూడా తెలుసుకుంది హేమ. నిరాహార దీక్ష చేస్తున్న ముద్రగడకు ఆమె మద్దతు తెలిపింది. ఆ తర్వాత కాపు సమావేశాలకు కూడా హాజరైంది హేమ. రిజర్వేషన్లు కాపుల హక్కు కాబట్టి కాపు ఉద్యమం కోసం పోరాడుతానంది. చంద్రబాబు కావాలనే కాపులకు రిజర్వేషన్లు రాకుండా చేస్తున్నారని కూడా విమర్శించారు.
విమర్శించింది హేమ. కాపుల కోసం ఎంతవరకైనా పోరాడతానని చెప్పింది. ఆ తర్వాత 2019 మా ఎన్నికల్లో కూడా హేమ వివాదాల్లో నిలిచింది. హేమ ఉపాధ్యక్షురాలిగా మా ఎన్నికల్లో గెలిచింది. అయితే నరేష్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత హేమ మాట్లాడుతూ ఉండగా సడన్ గా మైక్ లాక్కున్నారు నరేష్. దీంతో ఆమె అందరి ముందే మీరేం చేస్తున్నారంటూ నరేష్ పై సీరియస్ అయింది. దీంతో జీవిత రాజశేఖర్ కల్పించుకొని మళ్ళీ నరేష్ దగ్గర ఉన్న మైకును ఆమెకిచ్చారు. అయితే ఇక్కడ నరేష్ ఏకపక్ష వైఖరి తనకు నచ్చలేదని మొహం మీద చెప్పేసింది హేమ. జనరల్ బాడీ మీటింగ్ లో చర్చించిన విషయాలు కూడా ఆయన చెబుతున్నారని, మాకు ముందే చెబితే బాగుంటుందని చురకలంటించారు. దీంతో ప్రమాణ స్వీకారం రోజునే లొకలొకలు బయటపడ్డాయనే వాదనలు వినిపించాయి. 2021 మా ఎన్నికల్లో కూడా హేమ వివాదాలకు కేంద్ర బిందువైంది. ఎంతలా అంటే ప్రకాష్ రాజ్ ప్యానెల్లో ఉన్న హేమ ఆ ఎన్నికల పోలింగ్ సమయంలో మంచు విష్ణు ప్యానెల్ అభ్యర్థులతో గొడవ పడింది. దీంతో ఏకంగా పోలింగ్ ను ఆపేయాల్సి వచ్చింది. అదే రోజున నటుడు శివబాలాజీ చేయి కొరికింది హేమ. దీంతో శివబాలాజీ ఆసుపత్రికి పరిగెత్తుకెళ్లి టీటీ యాంటీబయాటిక్స్ తీసుకున్నారు. ఇద్దరు గొడవ పడుతున్న సమయంలో శివబాలాజీ ఆమె వైపు సీరియస్ గా చూస్తున్న వీడియోలు కూడా బయటకు వచ్చాయి. ఈ వివాదంపై కూడా హేమ స్పందించారు. 10 మంది ఒక అబ్బాయిని కొడుతుంటే తాను అడ్డుకోవడానికి వెళ్ళాను, కానీ శివబాలాజీ నన్ను ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నాడు, కోపంలో చేయి కొరకాల్సి వచ్చిందని చాలా కూల్ గా చెప్పింది హేమ. ఇలా చాలా వివాదాల్లో సెంటర్ పాయింట్ అయింది హేమ. ఇక సినిమాల్లో కూడా చాలా బిజీగా ఉంటూ కూడా మా ఎన్నికల నుంచి ఆ తర్వాత పొలిటికల్ ఎంట్రీ కూడా అంతకు ముందే ఇచ్చేసింది. 2014 రాష్ట్రాన్ని విభజించారనే కోపంతో నాటి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన జై సమాకేంద్ర పార్టీ నుంచి పోటీ చేసింది. మండపేట నుంచి పోటీ చేసి ఓడిపోయింది. కనీసం డిపాజిట్ కూడా ఆమెకు దక్కలేదు. టీడీపీకి చెందిన వేగుళ్ల జోగేశ్వరరావు ఆ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ తర్వాత 2019లో వైసీపీలో జాయిన్ అయిన హేమ ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్నా కూడా అవకాశం రాలేదు. దీంతో హేమ మళ్ళీ 2021లో బీజేపీలో చేరారు. ఇలా జీవితం సాగుతూ ఉండగానే బెంగళూరు రేవ్ పార్టీతో నటి హేమ పరువు అంతా పోయింది. మొదట తాను అసలు బెంగళూరు వెళ్లలేదని, హైదరాబాద్లోనే ఉన్నానని బుకాయించింది హేమ. అందుకు సంబంధించి ఆమె వీడియో బయట కూడా రిలీజ్ చేశారు. అది కాస్త మీడియాలో వైరల్గా మారింది. కానీ తాను హైదరాబాద్లో ఉన్నానని చెప్పగానే బెంగళూరు పోలీసులు అదే డ్రెస్లో ఉన్న ఫోటోను రిలీజ్ చేశారు. హేమ పార్టీలో పాల్గొన్నారని చెప్పారు. అంతేకాదు ఆమె శనివారం పూటే పార్టీ కోసం బెంగళూరు వెళ్ళినట్లు ఫ్లైట్ టికెట్ కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ తర్వాత ఆమె బ్లడ్ శాంపిల్స్లో మత్తు పదార్థాలు తీసుకున్న ఆనవాళ్లు కూడా ఉన్నాయని బెంగళూరు సిపి ప్రకటించేశారు. అంతేకాదు ఆమెకు నోటీసులు కూడా ఇవ్వనున్నారు. ఇక తన స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఏకంగా మీడియాపై పోలీసులపై నోరు పారేసుకుంది హేమ. ఏం చేసుకుంటారో చేసుకోండి, టైం వచ్చినప్పుడు మాట్లాడతానని చాలా దురుసుగా మాట్లాడింది. అయితే ఈ కేసును బెంగళూరు పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఎందుకంటే ప్రముఖులకు మత్తు పదార్థాలు సప్లై చేస్తూ పార్టీలు ఇచ్చే వాసు కీలక వ్యక్తిగా ఉన్నాడు. ఇతని పుట్టినరోజునే ఈ వేడుకను ఏర్పాటు చేశాడు. అత్యంత రహస్యంగా ఏర్పాటు చేసిన ఈ రేవ్ పార్టీలో భారీ ఎత్తున పోలీసులు మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. మొదట తాను అసలు ఈ పార్టీలో పాల్గొనలేదని బుకాయించిన హేమ అడ్డంగా బుక్ అయింది. అలా ప్రతి 2 ఏళ్లకు ఓసారి మాత్రం వివాదాల్లో ఉంటూనే వస్తుంది హేమ. అయితే హేమకి ఇప్పుడు మా అసోసియేషన్లో మెంబర్షిప్ రద్దయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మొదటి నుంచి కూడా హేమ హీరో మంచు విష్ణు ప్యానెల్ కు వ్యతిరేకంగా పనిచేశారు. దీంతో ఆమె ప్రత్యర్థి అయిన కరాటే కళ్యాణి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఆమె మెంబర్షిప్ ను రద్దు చేయమని అధ్యక్షుడిని అడుగుతాం, ఇలా మత్తు పదార్థాలు తీసుకొని ఇండస్ట్రీ పరువు తీస్తున్నారని కామెంట్ చేశారు కరాటే కళ్యాణి. అయితే ఈ వివాదం ఇప్పుడు ఎటు దారి తీస్తుందనేది వేచి చూడాలి. మరి హేమ బయోగ్రఫీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.